హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సింపుల్ అండ్ హెల్దీ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై అనేది అన్నంలో అయినా చపాతీలో అయినా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేనైతే చపాతీలోకి ప్రిఫర్ చేస్తాను. చపాతీలో చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేను ఇక్కడ బీట్రూట్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే బీట్రూట్ అనేది మగ్గడానికి టైం టేకెన్ అనమాట. సో మనం వీలైనంత మటుకు చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతాయండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో చూసారా, నేను చిన్న పీసెస్గా కట్ చేశాను. అండ్ అలాగే క్యారెట్ కూడా మిక్సీలో వేసానండి, కొంచెం ముక్కలుగా కనిపించేటట్టు. తర్వాత ఒక కడాయి పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో బీట్రూట్ ముక్కల్ని, ఆ బీట్రూట్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా కొంచెం కలిపానండి. ఇవి స్టార్టింగ్లోనే ఎందుకు యాడ్ చేశాను అంటే, ఉప్పు వేయడం వల్ల మనకి బీట్రూట్ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి కాబట్టి నేను ఇవి స్టార్టింగ్లోనే ఉప్పు పసుపు అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో పెట్టుకున్నామో క్యారెట్ పౌడర్ని, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మరీ పౌడర్ కాకుండా కొంచెం మధ్యలో క్యారెట్ ముక్కలు కనిపించేటట్టు చేశానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసేసి ఒక 5 to 12 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలండి. ఒక 5 to 12 మినిట్స్ మగ్గాక మనకి చూసారా ఇలా కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే నేను ఇందులో యాడ్ చేశానండి. నేను స్టార్టింగ్లోనే ఆనియన్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆనియన్ యాడ్ చేస్తే మాడిపోతుంది కాబట్టి నేను మధ్యలో యాడ్ చేశానండి. 5 to 12 మినిట్స్ తర్వాత మళ్ళీ అగైన్ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి బాగా ఇలా మగ్గిపోయి ఉంటాయండి క్యారెట్ అండ్ బీట్రూట్. ఇది ఇంకొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఈ 2 మినిట్స్ మగ్గేలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి కారానికి మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇందులో ఈ కారమే వేసుకోవాలని ఏం లేదు, పల్లి కారమైనా కొబ్బరి కారమైనా లేకపోతే మునగాకు పొడి అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. సో నార్మల్ కారమైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇక్కడైతే వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి కారం ఇందులో వేసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్ట్ అండ్ హెల్తీ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై రెడీ అనమాట. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువ మరీ పెద్ద పీసెస్గా పెద్ద ముక్కలుగా ఏం కనిపించవు కాబట్టి బీట్రూట్ అండ్ క్యారెట్ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.